ప్రీతముడు చల్లగా చూస్తే అనే గ్రంథంలోని విశేషాలు తెలుసుకుంటున్నాం. ముందుగా ప్రార్థనా గీతాన్ని మెహర్ దినేష్ పాడతాడు. తర్వాత బుక్ రీడింగ్ అనంతరం అల్లూరి శ్రీనివాస్ గారు ప్రభువుకి హారతిస్తారు. జై బాబా! जय बाबा अम्मा। జై బాబా! अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभो नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागरा अपार दिव्य कृपा सागरा सकल चराचर जगदोद्धारा सकल चराचर जगदोद्धारा नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभो नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारोलिवे श्री मेहर बाबा जोहारोलिवे श्री मेहर बाबा महिनि जनिंचिन मानव रूपा महिनि जनिंचिन मानव रूपा इह परानंद जीवनमीवा इह परानंद जीवनमीवा भव भय भंजन परम पावना भव भय भंजन परम पावना नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभो नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानान्धतन्तमुजेसि अज्ञानान्धतन्तमुजेसि दिव्यविज्ञानदृष्टिनो सङ्गी दिव्यविज्ञानदृष्टिनो सङ्गी हरिषेड्वर्गमुवन्तरिम्पगा हरिषेड्वर्गमुवन्तरिम्पगा अव्ययमोक्षम् अनुग्रहिंपु अव्ययमोक्षम् अनुग्रहिंपु नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभो नमो मेहर बाबा अवतार नमो देव देवा। అవతార్ మెహర్ బాబా की జై। థ్యాంక్ యూ అమ్మా, అందరికీ జై బాబా। జై బాబా దినేష్ చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా ప్రీతముడు చల్లగా చూస్తే అనే పుస్తకంలోని విశేషాలు తెలుసుకుంటున్నామండి. నిన్నటి రోజు హృదయాంతరాళలో నుండి పిలిస్తే సర్వాంతర్యామి అయిన భగవంతుడు విని ఆదుకుంటాడు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఆయన సర్వాంతర్యామి భగవంతున్నే అని ఆయన నమ్మి గట్టిగా భగవంతుడిని నమ్మి హృదయంలో కనుక మనం ఒక పిలుపు ద్వారా ఆయనకి మనం విన్నవించుకుంటే ఆ మొర ఆయనకి వినబడుతుందన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఈరోజు భగవంతుడు నేను ఒకటే అన్న విషయాన్ని తెలియజేస్తున్నారు ఒక ప్రేమికురాలు. అంటే ఈ ఇక్కడ ఏమని రాశారంటే దాగ్తో కైకోబాద్ అన్నారు. మరి ఆవిడ చెప్పిన విషయం అంటే వాళ్ళ వాళ్ళ జీవితాల్లోకి ప్రభు ఎలాగా ఎంటర్ అయ్యాడన్న విషయాన్ని ఆవిడ తెలియపరుస్తున్నారు. అతి సూక్ష్మమైన మార్గం ద్వారా అయినప్పటికీ మెహర్ బాబా మొదట మా అమ్మగారి జీవితంలోకి దయార్థులై ప్రవేశించారు. మా అమ్మ గర్ల్స్ గైడ్ అంటే బాలికల సేవికుల యొక్క గ్రూపునకు ఒక కెప్టెన్ అంటే ఒక అధికారిని. 1936 సంవత్సరంలో ఆమె కలకత్తాలో జరిగిన ఆల్ ఇండియా క్యాంప్ అంటే అఖిల భారత సమావేశానికి వెళ్ళింది. ప్రారంభ దినమున పతాకాహరణ అంటే పతాకావిష్కరణ జరుగుతుంది కదా! ఆ కార్యక్రమానికి ఆలస్యం కాకుండా ఉండడానికి గాను ఎక్కువగా వేగంగా నడవాలని తన చీర మడతలకు గుండు సూదితో గుచ్చింది. ఆ గుండు సూది గీచుకుపోయి చివరికది విషపూరితమైంది.
1, 2 రోజులైన తర్వాత ఆమె శరీరం బిగుసుకుపోతున్నట్లు అనిపించింది ఆవిడకు. త్వరలోనే అది ఇంకా ఎక్కువైంది. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్ళాం. అది ధనుర్వాతమని, అక్కడ ఆమె 4 రోజులు ఒళ్ళు తెలియకుండా అపస్మారక స్థితిలో ఉంది. డాక్టర్లు కూడా ఆశ వదులుకోమన్నారు. ఆస్పత్రి గదిలో అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఆమెకు ఒక కలొచ్చింది. తర్వాత దానిని జ్ఞాపకం చేసుకుని జీవితాంతం దానివల్ల కలిగిన ఆనందాన్ని అనుభవించింది మా అమ్మ. ఆమె ఒక పెద్ద హోటల్లోకి ప్రవేశించినట్లు, అందులో అత్యధిక ప్రకాశవంతుడైన ఒక వ్యక్తి వెండి సింహాసనం మీద కూర్చుని ఉన్నట్లు ఆమె కలగంది. ఆయన చుట్టూ ఆహ్లాదకరమైన వెలుతురు వ్యాపించి ఉంది. వెంటనే ఆమె అక్కడ పాడబోతున్న మధురమైన సంగీతంలో లీనమైపోయింది. అలా ఎంతసేపు ఉందో ఆమెకు జ్ఞాపకం లేదు. ఆమెకు జ్ఞాపకం ఉన్న విషయం ఏమిటంటే, శ్రీమతి పటేల్, మేలుకో, నిన్ను చూడడానికి నీ భర్త, నీ సోదరుడు వచ్చారు అని ఎవరో నెమ్మదిగా పిలవడం. మా అమ్మ కళ్ళు తెరిచి వాళ్ళని చూచి ఆనందించడం జరిగింది. కానీ తాను ఆ అందమైన హాలును, ఆ మధురమైన సంగీతాన్ని, అన్నిటికంటే ఎక్కువగా అక్కడ సింహాసనం మీద కూర్చుని ఉన్న ఆ దివ్య మంగళ విగ్రహాన్ని వదిలిపెట్టవలసి వచ్చినందుకు చాలా విచారించింది మా అమ్మ. తన ఆరోగ్యం కుదుటపడ్డ తర్వాత ఆమె తన కలను గురించి తన సోదరుడైన మినూ కరాస్‌తో చెప్పింది. అది విని ప్రభావితుడైన మిను ఆమెతో అంటాడు, "మెహర్ బాబాను నమ్మమని నేనీకు నేను నీకు సూచించడం లేదు. కానీ నీవు నిస్సంకోచకంగా ఒకసారి ఆయన దర్శనం చేసుకోవాలని మాత్రం కోరుతున్నాను" అన్నాడు మిను. మిను కరాస్ అంటే బాబా శిష్యుల్లో ఒకరండి. అద్భుతమైన ప్రేమికుడు. వాళ్ళ సిస్టర్ అనుకుంటాను వీళ్ళ అమ్మగారు. చెప్తున్నాడు మిను. నీకు చెప్తున్నాను, ఆయన ఒక్కసారి దర్శనం చేసుకో. నమ్మమని కాదు, ఓసారి దర్శనం చేసుకోమని చెప్తున్నాను చాలా సార్లు అన్నాడు. అతను చెప్పిన దానిని వెంటనే ఆమె ఏమీ జవాబు చెప్పలేదు. కానీ చాలా సంవత్సరాల వరకు అతను ఎంతో మృదువుగా అట్లాగే బలవంతం పెడుతూ ఉంటే, దానికి ఫలితంగా ఆమె మెహర్ బాబాను కలుసుకోవడానికి ఒప్పుకుంది. తనకు కల వచ్చిన 12 సంవత్సరాల తర్వాత, అంటే 1948 సంవత్సరంలో ఆమె బాబాను చూడడానికి మినూతో కలిసి వెళ్ళింది. ఆమె గదిలోకి వెళ్లి మెహర్ బాబాను చూడగానే ఆయన పాద పద్మములను సృజించి అప్రయత్నంగా, బాబా, బాబా, ఆ వెండి సింహాసనం మీద కూర్చుని నీవే కదా! నేను అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు నేను నిన్ను కలలో చూశాను. ఇప్పుడు నిన్ను ప్రత్యక్షంగా చూస్తున్నాను అని ఆశ్చర్యంగా అంది ఆమె. అక్కడ బాబా చుట్టూ కూర్చున్న వాళ్లకు ఆమె ఏం చెబుతోందో అర్థం కాలేదు. కానీ బాబా తెలుసునని తల ఊపారు. బాబా యొక్క సర్వజ్ఞత్వం కాలానికి పరిమితమైంది కాదు. ఆ కొద్ది కాలపు సమావేశంలో ఆమె బాబా ప్రేమలో మునిగిపోయింది. అప్పటి నుండి బాబాయే ఆమె సర్వస్వం. బాబాను తాను కలుసుకొనిన విషయాన్ని గురించి మా అమ్మ నాకు రాసింది. అంటే అప్పటికి నాకు వివాహం అయిపోయింది. నేను మా ఇంట్లో ఉండటం లేదు. ఇంతకు పూర్వం నేను 13, 19 సంవత్సరాల మధ్య వయసులో గుజరాతీ భాషలో ఉన్న మెహర్ బాబా యొక్క జీవిత చరిత్రను చదివాను. ఎందుకంటే మిను వీళ్ళకి మేనమామే కదా! అందుకని చెప్తోందమాట ఈ కైకోబాద్ అన్నావిడ. నేను మా అమ్మకి ఆ అనుభవం అయ్యాక, అంటే బాబా దర్శనం అయ్యాక, తను చెప్పినప్పుడు వాళ్ళ ఇంట్లో లేను. ఎందుకంటే నాకు మ్యారేజ్ అయిపోయింది కనుక నా ఇంట్లో ఉన్నాను. కానీ నాకు 19, 13 వయసు మధ్యలో గుజరాతీ భాషలో మెహర్ బాబా యొక్క జీవిత చరిత్రలు చదివాను అని చెప్తోంది. నాకు బాబా అంటే మర్యాద, గౌరవం 2 ఉన్నాయి. కానీ అదంతా బౌద్ధిక స్థాయిలోనే. ప్రేమ వల్ల గాని, వ్యక్తి వల్ల గాని నేను బాబా వైపు ఆకర్షింపబడలేదు. అందుకు బదులుగా దివ్య జ్ఞాన సమాజం వారు ప్రకటించిన పుస్తకాలను చదవాలని, జిడ్డు కృష్ణమూర్తిని చూడాలని నాకు తీవ్రమైన అభిలాష ఉండేది. కానీ ఎందువలనో నేను బొంబాయి వెళ్ళినప్పుడల్లా ఆయన అప్పుడే అమెరికాకు వెళ్ళాడనో, భారతదేశంలో ఎక్కడికో వెళ్ళాడనో నాకు చెబుతూ ఉండేవారు. కృష్ణమూర్తిని కలుసుకునే అవకాశాన్ని జారవిడుచుకోవడం వల్ల నేను చాలా నిరుత్సాహపడుతూ ఉండేదాన్ని. ఆధ్యాత్మికంగా నా జీవితానికి మార్గదర్శక మార్గదర్శకత్వం చేయడానికి ఎవరైనా దొరుకుతారా అని సందేహిస్తూ ఉండేదాన్ని.
1952లో మా అమ్మ, నా సోదరుడు అయిన హోషంగు పాకిస్తాన్‌లో ఉన్న కరాచీని వదిలిపెట్టి ఇంగ్లాండ్‌లో స్థిరపడాలని వెళ్లారు. కొన్ని సంవత్సరాల వరకు మా వాళ్ళను చూడననే ఆలోచన నాకు ఎక్కువగా విచారం కలిగింది. మేమంతా ఉమ్మడి కుటుంబంలో ఉన్నవాళ్ళం. ఒక దశాబ్దం తర్వాత 1962 సంవత్సరంలో హోషంగు నాకు అనుమతి లభిస్తే పూనాలో ఉన్న మెహర్ బాబాను చూడడానికి నేను భారతదేశానికి రావాలనుకుంటున్నాను. నేను కొన్ని రోజులు కరాచీలో ఉంటాను. అప్పుడు నీవు నన్ను కలుసుకోవచ్చును అని రాశాడు. వీడు మ్యారేజే వెళ్ళిపోవడం. కొన్నాళ్ల తర్వాత వీళ్ళ ఫ్యామిలీ అంటే వీళ్ళ అమ్మగారు, వీళ్ళ తమ్ముడు వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ వెళ్ళిపోవడం. ఇవి జరిగాయి. కానీ ఒకరోజు తమ్ముడు రాసాట ఎప్పుడు 1962లో ఏమని బెహర్ బాబాను కలవడానికొస్తున్నాను పూనా. అప్పటికే చాలా సంవత్సరాలయిపోయింది వాళ్ళ అమ్మని, తమ్ముడిని చూసి. అప్పుడు నీ దగ్గరికొచ్చి నీతో టైమ్ స్పెండ్ చేస్తాను అన్నాడు. అప్పుడు ఈవిడ కరాచీలో ఉంది. అప్పుడు నీవు నన్ను కలుసుకోవచ్చునని రాశాడు హోషంగ్. ఆ ఉత్తరం చదివి నేను చాలా ఆనందించాను. నేను నా భర్తతో కలిసి ఉంటున్న క్వెట్టా నుండి నా సోదరుని ఆహ్వానించడానికి కరాచీ వెళ్ళాను. అతన్ని చూచి నేను అమిత ఆనందాన్ని పొందాను. మా సంభాషణలో చాలా వరకు హోషాంగ్ తప్పనిసరిగా మెహర్ బాబాను గురించి చెప్పేవాడు. ఆయన భగవంతుడనే తన విశ్వాసాన్ని ప్రకటించేవాడు. నేనతనితో, హోషంగ్, నీవు బాబాను గురించి అంత ఎక్కువగా చెబుతున్నావు. నీవు చెప్పేదంతా వింటున్నప్పటికీ నాకు వ్యక్తిగతంగా నా మనసులో ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తున్నాయి అన్నాను. నా సోదరుడు అన్నాడు, నీవు అనేక మంది సాధువుల గురించి మాట్లాడతావు. కానీ బాబాను చూసే అవకాశాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు అని నేను గట్టిగా చెబుతున్నాను అన్నాడు నా తమ్ముడు. 1962 సంవత్సరం నవంబర్ నెలలో బాబా ప్రేమికుల సమ్మేళనం పూనాలో జరుగుతుందని, నేను బాబాను కలుసుకోవడానికి అది మంచి అవకాశమని అతను అన్నాడు నాతో. ముఖ్యంగా అతను బాబాను ఎన్నడూ చూచి ఉండనప్పటికీ ఆయనెడల హోషాంగ్‌కి ఉన్న నమ్మకాన్ని, ప్రేమను చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. ఏది ఎట్లా ఉన్నప్పటికీ హోషంగ్ యొక్క హృదయం బాబా యందలి ప్రేమతో ఆహ్, జలిం అంటే వెలుగుతున్నదని అనిపించింది నాకు అని చెప్తోంది. అంటే ఆయన్ను చూడాలని వాంఛ అతనిలో తీవ్రంగా ఉన్నదని నేను గ్రహించగలిగాను. ఈవిడ చెప్తున్నదంతా ఏంటంటే వాళ్ళ అమ్మగారు బాబా ఆవిడ జీవితంలో ప్రవేశించినా కూడా వీళ్ళకంత నమ్మకం లేదు. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అనుభూతి ద్వారా బాబా మీద గురి కలుగుతుంది అంటారు చూసారా? అలాగా వీళ్ళకి ఫ్యామిలీలో బాబాయ్ ఎంటర్ అయినా కూడా, మేనమామ చెప్పినా కూడా, ఆఖరికి తమ్ముడు చెప్పినా కూడా, ఈవిడకి అంటే బాబా అంటే ఒక మహానుభావుడు అనే తప్ప, భగవంతుడు అనేది మాత్రం తన మనసు అంగీకరించట్లేదు. అందుకు నువ్వు చాలా మంది సాధువులు కలుస్తున్నావు కదా! అలాగే బాబాని అప్పుడు నీ అనుభూతి నీకు అనుభూతిలో మార్పు కలుగుతుందని తమ్ముడు చెప్పినా కూడా, ఇంకా ఆవిడకి ఇంకా ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తున్నాయి అని చెప్తోంది. కానీ తమ్ముడిలో అంటే బాబాను చూడకుండానే ఇంత ప్రేమ బాబా మీద కలిగింది ఇతనికనే విషయం ఆశ్చర్యం కలిగిస్తోంది ఈవిడికి. బాబాతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడపడానికి లండన్ కంటే కరాచీ నుండి నడపడం తేలికనుకొని అతనక్కడికి వచ్చాడు. అనుకూలమైన జవాబు వస్తుందనే ఆశతో అతను చూడడానికి అనుమతిని ఇవ్వాల్సిందని ఒక వార్త పంపాడు బాబాకి. ఆ సమయంలో బాబా పూనాలో ఉన్న గురుప్రసాద్‌లో ఉన్నారని, ప్రస్తుతం ఆయన చూడడానికి రాకూడదని బాబా జవాబు పంపారు. నా సోదరుడు ఆ ఉత్తరంలోని మాటలు చూసి దిగ్భ్రాంతి చెందాడు. ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయాడు. అప్పుడతను నెమ్మదిగా, బాబా, నీ కోరిక ప్రకారమే చేస్తాను అన్నాడు. నా సోదరుడు బాబా యొక్క ఇచ్చకు తనను అర్పించుకోవడం సర్వజ్ఞుడైన బాబా తెలుసుకున్నట్లే ఉంది. ఎందుకంటే ఒక గంటలో మరొక ఉత్తరం వచ్చింది. అందులో హోషాంగ్ 24 గంటలలో పూనా రాగలిగినట్లయితే బాబాను చూడడానికి అనుమతి ఇవ్వబడి ఉంది అని ఉంది ఆ ఉత్తరంలో. హోషంగ్ ఆనందానికి అవధులు లేవు. అంటే ఆత్మ యొక్క తపన అది చూస్తాడు కదా భగవంతుడు. హోషంగ్ మామూలుగా లేడు. బాబాని దర్శించాలనే తీవ్రమైన తపనలో ఉన్నాడు. ఉత్తరం రాసినా జవాబేమొచ్చింది? వేచి ఉండమన్నారు. కానీ అంటే వెయిట్ చేయమన్నారు. అది చూడగానే పాపం బాధ కలిగింది. ఎన్నాళ్ళు బాబాని చూడకుండా ఉండగలడు? అనుకుని, పోన్లే బాబా నీ ఇచ్చ, దాన్ని నేను అంగీకరిస్తున్నాను. అసలైన ప్రేమికుడంటే అలాగే ఉంటాడు అంటారు బాబా. వెంటనే అతను నీ కోరిక ప్రకారమే చేస్తాను అన్న వెంటనే చూడండి 1 అవర్‌లో మళ్ళీ లెటరొచ్చింట.
24 గంటల్లో నువ్వు పూనాలో నన్ను దర్శించు అని. వెంటనే అతను విమానాశ్రమానికి వెళ్ళాడు. అతను ముందుగా టికెట్లు కొనుక్కోలేదు. అయినా బొంబాయికి వెళ్ళే మొదటి విమానం దిగిన తర్వాత త్వరగా రైల్వే స్టేషన్‌కి వెళ్ళాడు హోషాంగ్. అప్పుడే పూనాకు బయలుదేరబోతున్న రైలు సిద్ధంగా ఉంది. టిక్కెట్ కొనడానికి కూడా టైం లేదు. ఏదో విధంగా బండెక్కాడు. రైలు బండి ఆగిన తర్వాత స్టేషన్‌లో అతను కండక్టర్‌ని పిలిచి, రైలు ఛార్జీ ముందుగా బొంబాయిలో టిక్కెట్ కొననందుకు అదనంగా జరిమానా రెండూ కలిపి సంతోషంగా చెల్లించాడు హోషాంగ్. పూనాలో దిగి బాబా చెప్పిన 24 గంటల్లోపునే అతను సరాసరి గురుప్రసాద్‌కి వెళ్ళాడు. ఏమీ ఆలస్యం చేయకుండా మధ్యాహ్నం భోజనం చేస్తూ ఉన్న బాబా దగ్గరకు అతన్ని తీసుకుని వెళ్ళినందుకు అతను ఆశ్చర్యపోయాడు. బాబా ఎలా చెప్పారో అలాగే వచ్చేసాడు 24 గంటల్లో ముందే. మండలి కూడా ఏం చేశారు, డైరెక్ట్ బాబా భోంచేస్తున్న ప్లేస్‌కి తీసుకెళ్లారట. అతను ఇంకా ఆశ్చర్యపోయాడు. తాను తీసుకుని వెళ్ళిన బరువైన సంచిని కింద పెట్టి హోషంగు బాబా యొక్క ప్రకాశవంతమైన ముఖం చూసి, బాబా నేనొచ్చాను అని మాత్రం అన్నాడు. బాబా తన దివ్యమైన చిరునవ్వును నవ్వి అతనికి తినటానికి ఆహారం ఇచ్చారు. అతను ఆ ఆహారాన్ని పూర్తిగా తిని బాబాతో అంటాడు, బాబా మీ స్పర్శతో ఆశీర్వదించబడిన ప్లేటును కూడా తింటే బాగుండునని అనిపించింది అన్నాడు హోషంగు. బాబా వెంటనే చిరునవ్వుతో చూశారు అతనికేసి. ఆ రోజు రాత్రి బాగా నిద్రపోయి లేచిన తర్వాత మరునాడు ఉదయం గడ్డం చేసుకోవడం, స్నానం అయిన తర్వాత హోషంగను బాబాను చూడటానికి పిలిచారు. ఆ సమావేశంలో కుశల ప్రశ్నలు అయిన తర్వాత నా సోదరుడు తిరిగి వెళ్ళడానికి చేసే ప్రయత్నాల గురించి బాబా అడిగారు. నేను బొంబాయి నుంచి నేరుగా లండన్‌కి విమానం మీద వెళతాను బాబా అన్నాడు హోషంగు. బాబా అన్నారు, అట్లా కాదు, ముందు కరాచీ వెళ్ళు. అక్కడి నుండి లండన్ వెళ్ళు అన్నారు బాబా సౌజ్ఞతో. సరే బాబా అని హోషాంగు తన అంగీకారాన్ని వెలిబుచ్చాడు. హోషాంగ్‌కి బాబా చాలా సామాన్య ధోరణిలో ఇచ్చిన ఆ కొద్దిపాటి సూచనకు నా విషయంలో చాలా ప్రాధాన్యత ఉంది అంటోంది. అంటే అద్భుతమైన వాళ్ళ జీవితాల్లో బాబా ఎలా ప్రవేశించారో ఆవిడ చెప్తోందండి. హోషంగికి అంత అద్భుతమైన దర్శనమిచ్చి, "ఎలా వెళ్తావు?" అని అడిగారు. "బొంబాయి వెళ్లి ఫ్లైట్ ఎక్కేస్తాను" అన్నాడు. "కాదు, కాదు, ముందు నువ్వు కరాచీ వెళ్ళు. అక్కడి నుంచి నువ్వు నీ ప్రయాణాన్ని కొనసాగించు. అంటే లండన్ వెళ్ళు" అని చెప్పారు. కానీ ఈ చెప్పడంలో నా జీవితంలో పెనుమార్పు జరిగింది అని చెప్తోంది. ఎంత ప్రాధాన్యత కలిగింది అంటే, హోషాంగు తిరుగు ప్రయాణానికి వేసుకున్న ప్రణాళికను గురించి నాకు తెలుసు. బాబా దగ్గర నుంచి డైరెక్ట్ నేను బొంబాయి వెళ్ళిపోతాను. అక్కడి నుంచి లండన్ వెళ్ళిపోతాను. ఇది మళ్ళీ చాలా సంవత్సరాల వరకు అతనిని కలుసుకోలేనని చాలా విచారపడ్డాను నేను. అంటే ఇప్పట్లా లేదు కదండీ! ప్రయాణ సౌకర్యాలు చాలా కష్టం. ఆర్థికంగా కూడా చాలా కష్టంగా ఉండేది వాళ్ళకి. అందుకని లండన్ వెళ్ళిపోతున్నాడు అంటే మళ్ళీ కరాచీ రావాలంటే ఎప్పుడొస్తాడో? ఎన్ని సంవత్సరాలు పడుతుందో? ఈ బెంగతో ఉంది. ఎందుకంటే వెళ్ళేటప్పుడే చెప్పేసాడు తమ్ముడు. నేను బాబా నుంచి డైరెక్ట్‌గా లండన్ ఎళ్ళిపోతానని. అందుకని ఈవిడ బాధపడుతోంది. మళ్ళీ చాలా సంవత్సరాల వరకు అతన్ని కలుసుకోలేని చాలా విచారపడ్డాను నేను. మా మావయ్య మినూకరాస్ గదిలో ఉన్న బాబా పటం దగ్గర నిరాశతో పోయి బాబాను ప్రార్థించాను. బాబా, నీవు భగవంతుడివని అంటారు. నీవు ప్రేమవని కూడా అంటారు. అయితే అదే నిజమైతే నా సోదరుడు ఇంగ్లాండ్‌కి పోయే ముందు ఒకసారి అతనిని నా దగ్గరకు తీసుకుని వస్తావా అని ప్రార్థించాను నేను. ఈ మాటలు చెప్పి కన్నీరు కార్చాను. తర్వాత 2 రోజులకు హోషాంగ్ హఠాత్తుగా కరాచీ వచ్చాడు. అప్పుడు నాకు కలిగిన భావాలను మీరు ఊహించుకొనవచ్చును. నేను అతని భుజాలు పట్టుకుని ఊపాను. నా కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలాయి. నా చెక్కిళ్ళ మీద దొర్లినాయి. ఈ సంఘటన జరిగిన తర్వాత నేను బాబాను నా మనస్సులోనే, దయచేసి నన్ను క్షమించు బాబా, నీవు నా ప్రార్థన మన్నిస్తావని కలలో కూడా అనుకోలేదు అని ప్రార్థించాను. అంటే క్యాజువల్‌గా బాబా దగ్గరికెళ్ళాడు కనుక నేరుగా వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు చూస్తానో, బాబా భగవంతుడు అంటున్నారు కదా! కనీసం ప్రార్థిద్దామని ఫోటో దగ్గరికెళ్ళి ప్రార్థించిందండి. నా తమ్ముడిని ఇంకొక్కసారి నా దగ్గరికి తీసుకొచ్చి నాకు చూపించు అని. చూడండి, సర్వాంతర్యామి నివాసి అంటారు చూసారా బాబా! నీ ఊపిరి కన్నా దగ్గరగా ఉన్నాను అని. అంటే ఆవిడకేం నమ్మకం లేదు. కానీ ఆవిడ తపన, నెక్స్ట్ మళ్ళీ చూడాలనే ఆ ప్రార్థన హృదయాంతరాళ నుండి వచ్చింది కనుక ఆయన విన్నాడు. విన్ని వెంటనే ఏం చేశారు బాబా, అతను డైరెక్ట్ బాంబే ఎళ్ళిపోతానంటే, కాదు, కాదు,
నువ్వు కరాచీ వెళ్లి అక్కడి నుంచి వెళ్ళు అన్నారు. ఎంత మార్పు చేశారో చూడండి. ఆ ప్రార్థన మీరు విన్నారు. వినరేమో అనుకున్నాను. కాబట్టి నన్ను క్షమించండి బాబా అని మళ్ళీ బాబా దగ్గర దండం పెట్టుకుంది. నిజమైన ప్రేమయే ముఖ్యమని, బాబా నిజమైన ప్రేమ స్వరూపుడనే గట్టి నమ్మకం నాకు కలగడానికి అదే ప్రారంభం. అప్పటి నుంచి మెహర్ బాబాను చూడాలనే నా తీవ్రమైన కోరిక నా హృదయంలో వికసించడం ప్రారంభమైంది. బాబా కూడా దయతో నా ప్రార్థన విన్నారు. 5 నెలల్లోనే పూనాలో ప్రాక్పశ్చిమ సమ్మేళనంలో పాల్గొనడానికి నా సోదరుడు ఆహ్, కరాచీ వచ్చాడు. అతనితో పాటు మా అమ్మ కూడా వచ్చింది. ముందే అనుకున్న ప్రకారం నేను కట్నా నుంచి కరాచీకి వచ్చాను. 10 సంవత్సరాల తర్వాత మా అమ్మను చూసినందుకు నాకు చాలా సంతోషం కలిగింది. మేము చాలా అద్భుతంగా గడిపాం కాలం. గురుప్రసాద్‌లో జరిగే ప్రేమ విందులో పాల్గొనాలని నేను వాళ్ళ రాకపూర్వం నిశ్చయించుకున్నాను. అందువల్ల మేమందరం కలిసి బొంబాయికి బయలుదేరాం. అక్కడి నుంచి పూనాకి వెళ్ళాం. నా మనసులో ఇంకా ఎన్నో ప్రశ్నలు వేధిస్తున్నాయి. బాబాని ఎప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నాను. మేము గురుప్రసాద్ యొక్క మూసి ఉన్న పెద్ద గేటు దగ్గరికి వెళ్ళేటప్పటికి వేల కొలది బాబా ప్రేమికులు వేచి ఉండడం చూశాం. అక్కడ తొక్కిసలాట జరుగుతుందేమో అనుకున్నాం. చివరికి గేటు తెరిచారు. ఆ గుంపుతో పాటు మమ్మల్ని కూడా లోపలికి తీసుకెళ్లారు. ఆ జనసమర్థంలోనూ, తొందరలోనూ ఆ పొడుగాటి వెడల్పైన మార్గం గుండా ఏదో విధంగా మేము నెమ్మదిగా నడవగలిగాం. గురుప్రసాద్‌కి వెనక వైపున వేసిన పందిరిలోకి మేము వెళ్ళేటప్పటికి వేదిక మీద బాబా కూర్చునే సోఫాకి చాలా దూరంగా ఎక్కడనో మాకు కూర్చోడానికి స్థలం దొరకలేదు. అంటే గురుప్రసాద్ లోపలికెళ్లారు. అక్కడ చాలా మంది జనం ఉన్నారు. మొత్తానికి ఎలాగైతేనే బాబా వేదిక మీద కూర్చుని అక్కడికెళ్లారు. కానీ వీళ్ళకి కూర్చుందుకు ప్లేసే లేదుట. 'రాజాధిరాజు' అనే ఫిల్ము నేనొకసారి చూశాను. నేను స్కూల్లో చదువుకుంటున్నప్పటి నుంచి యేసుక్రీస్తు అంటే నాకు చాలా ఇష్టం కనుక ఆ ఫిల్ము నాకు బాగా నచ్చింది. అంటే క్రిస్టియన్‌కి సంబంధించిన 'రాజాధిరాజు' అని యేసుక్రీస్తుకి సంబంధించిన ఫిల్మ్ చూసిందావిడ చిన్నప్పుడు. బాబా దర్శనం చేసుకోవడానికి ఒకరోజు ముందు నా మెదడులో ఒక ఆలోచన వచ్చింది. బాబా తాను అవతారుడనని అంటారు. అట్లా అయితే నేను పూజించే పటంలో ఉన్న క్రీస్తు వలే గాని, జొరాస్ట్ర వలే గాని ఆయన నాకు కనబడవచ్చు కదా అని అనుకున్నాను నేను బాబాను. నేను బాబాను చూడటానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన నిజంగా క్రీస్తు వలెను, జొరాస్ట్ర వలెను కూడా కనబడ్డారు. నేను చాలా సంతోషించి నా సోదరుడితో అన్నాను, హోషాంగ్ బాబా తానా. బాబా తన అందమైన కోటులోనూ, నీలపు కళ్ళతోనూ క్రీస్తులాగా అందంగా కనబడుతున్నారు అని, బంగారపు రంగులో ఉన్న తల జుట్టుతో ఆయన జొరాస్ట్ర ప్రభువులా కనబడుతున్నాడని అన్నాను. పోషణ యొక్క ధృవీకరణను కోరుతూ ఈ మాటలను నేను అతనితో ప్రశ్నార్థకంగా చాలాసార్లు అన్నాను. కొంచెం సేపు అయిన తర్వాత హోషంగు నా వైపు తిరిగి నెమ్మదిగా చూడు, సరిగ్గా చూడు. బాబా కళ్ళు నీలంగా లేవు. ఆయన జుట్టు బంగారు రంగులోనూ లేదు అన్నాడు. అంటే ఆవిడకి మైండ్‌లో అలా ఉండిపోయింది కదా! 'రాజాధిరాజు' క్రీస్తు ఫిల్మ్‌లో చూసాక క్రీస్తులా కనిపించాలి బాబా అని అనుకుంది మనసులో. ఆవిడకలాగే కనిపిస్తున్నారు బాబా. కానీ ప్రజలందరికీ మామూలుగానే కనిపిస్తున్నా, ఈవిడకి మాత్రం క్రీస్తులాగా, జొరాస్ట్‌లా కనిపిస్తున్నారు. అంటే తనకు కనిపిస్తున్నాడు కదా! తన తమ్ముడికి కూడా అలా కనిపిస్తున్నాడేమో అని చెప్పి పదే పదే అడిగితే ఆఖరికి కోశంగా ఏమన్నాడు? "సరిగ్గా చూడు అసలు బాబా కళ్ళు నీలంగాను లేవు. ఆయన జుట్టు బంగారంలో లేదు" అన్నాడు. చివరికతను బాబా బాబాయే. ఆయన సాటి ఆయన సాటి లేనివాడు. ఆయన సర్వశక్తివంతుడైన భగవంతుడు అని అన్నాడు. అది విని నేను నా తెలివిలోకి వచ్చి, నాలో నేనే నెమ్మదిగా, బాబా నిన్ను మెహర్ బాబా లాగానే చూడడానికి నాకు సహాయం చెయ్యి అనుకున్నాను. హృదయపూర్వకమైన ఆర్తితో చేసిన ఈ ప్రార్థన వలన నాలో రేకెత్తిన ఇతర భావాలన్నీ మాయమైపోయాయి. ఆయనను అందరూ చూచినట్లుగానే అత్యంత సుందరుడైన బాబాలాగా, అత్యధిక దీప్యుడైన బాబాలాగా నేను చూశాను. అందరూ హాయిగా కూర్చున్న తర్వాత అక్కడికి వచ్చిన తన ప్రేమికులందరూ బాబా ప్రవచనం ఇవ్వడం ప్రారంభించారు. అక్షర ఫలకాన్ని ఉపయోగించడం మానివేశారు కాబట్టి ఆయన ప్రవచనాలను తన ప్రియమైన సౌజ్ఞలతో అందజేశారు. ఇంకొక పేరా ఉందండి, అది చదివేసుకుందాం. వాటి భావాన్ని ఎరిచి విశదీకరించాడు. ఆశ్చర్యం ఏమిటంటే నా మనసులో రేకెత్తిన ప్రశ్నలన్నిటికీ
ఒకదాని తర్వాత ఒకటిగా బాబా సమాధానం చెప్పారు. ఆయనకు ఎలా తెలిసినాయి ఆ ప్రశ్నలు? చాలా ఆశ్చర్యంగా ఉంది. అందుకేనండి బాబాని మొదటిగా చూసిన వాళ్ళు, ఫస్ట్ దర్శనం చేసుకున్న వాళ్ళు, వాళ్ళు బాబా ఫోన్‌లోకి రాకపోయినా అది ఆ దర్శనం, ఆయన యొక్క స్పర్శ, ఆయన చేతి ప్రసాదం తీసుకున్న వాళ్ళు అదెప్పటికీ సజీవంగా అంటే వాళ్ళ జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని ప్రతి ఆత్మకి ఇచ్చేసాడండి బాబా. అందుకే బాబా అంటారు, "నేను 100% నా వర్క్ కంప్లీట్ చేసుకున్నాను" అంటే అన్ని ఆత్మలకి ఆ రకంగా బాబా తన ఆధ్యాత్మిక సహాయం అందించారు. ఆత్మ యొక్క ప్రిపరేషన్ బట్టి. అందరికీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అనుభూతి. ఈమెకి చూడండి క్రీస్తులాగే కనబడాలని ఇలాగే కృష్ణుడిగా కనిపించారు, గురునానక్‌గా కనిపించారు, అమ్మవారిగా కూడా బాబా కనిపించారండి. అలాంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అలాగే ఈవిడ క్రీస్తుగా కనిపించాలంటే కనిపించాడు తండ్రి. ఎందుకంటే హృదయ భాష వింటాడు కనుక. కానీ తర్వాత ఏమంటున్నాడు, బాబాని బాబాలాగే చూడొచ్చు కదా! ఎందుకీ పార్షియాలిటీ? భగవంతుడొక్కడే కదా! అవతారాలే వేరు. ఆ కాలమాన పరిస్థితులను బట్టి ఒక్కొక్క అవతారం వస్తుంది. కాబట్టి ఆ అవతారంలో కనిపించాలని అనడం ఎందుకు? ఆ భగవంతుడే క్రీస్తు, ఆ భగవంతుడే మెహర్ బాబా కనుక, మెహర్ బాబాని మెహర్ బాబాగానే చూడు అని తమ్ముడు అనడంతో, పాపం మళ్ళీ బాబాని ప్రార్థించడం, బాబా అద్భుతంగా దర్శనమివ్వడం ఇవన్నీ జరిగాయండి. అంతేకాక ఆవిడ కొన్ని ప్రశ్నలున్నాయని చెప్పింది ఫస్ట్‌లో మనకి. ఆ ప్రశ్నలన్నీ కూడా బాబా క్లారిఫై చేసేసారు ఆవిడకి. అంటే అడగకుండానే ఆవిడకి ఏం ప్రశ్నలున్నాయి అవన్నీ కూడా తన చేతి సౌజ్జుల ద్వారా, ఇరిచ్చి ద్వారా చదివించారు అని చెప్తోంది. అది మనం తెలుసుకుందాం. మొదటి రోజున బాబా తన ప్రేమికులందరినీ చాలా ఘనంగా తన దర్శనం చేసుకొనిచ్చారు. పురుషులు, స్త్రీలు వేర్వేరుగా లైనులో నిలబడమని చెప్పారు. 2 క్యూలు చాలా పొడవుగా ఉన్నాయి. అయితే ఇది ప్రతివారు బాబాను గురించి ఆలోచించడానికి, ఆయన సుందర వదనాన్ని కన్నుల పండుగ చూడడానికి అవకాశాన్నిచ్చింది. అంటే ఇంత పెద్ద లైనుంది కదా! ఎంత టైం పడుతుందో అనే ఆలోచన రాలేదు చూడండి. ఎంత అద్భుతమైన ఆలోచనో. ఇది ప్రేమంటే. అంటే అన్ని గంటలు కూడా బాబాను చూస్తూ ఉండవచ్చు అనే భావన కలిగింట వాళ్ళకి. అది కన్నుల పండుగగా అనిపించింది అని చెప్తోంది. నేను బాబా కూర్చున్న పీఠం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన యొక్క ప్రేమ నా హృదయంలోనూ, ఆత్మలోనూ పొంగిపోయింది. ఆయన దర్శనం చేసుకోవడానికి నా వంతు వచ్చేటప్పటికి నేను బావురుమని ఏడ్చాను. నేను నిశ్శబ్దంగా ఉండడానికి ప్రయత్నం చేశాను. నేను ఏడవడం ఎవరూ చూడకూడదు అని కోరుకున్నాను. కానీ అది నా వశం తప్పింది. బాబా వంక చూస్తూ నేను నెమ్మదిగా ఇలా అన్నాను. బాబా, నిన్ను తెలుసుకోవాలని అనుకుంటూ, ఊహించుకుని కోరినందుకు నన్ను క్షమించు. ఇప్పుడు ప్రతి విషయం స్పష్టంగా కనబడుతున్నది అని మనసులో అనుకున్నాను. బాబా తన అద్భుతమైన హాయినిచ్చు కళ్ళతో నా వంక చూసి సౌజ్ఞ చేశారు. నా హృదయంలోనూ, మనస్సులోనూ బాబా నాకు భగవంతుడు, నేను ఒకటే అన్న సందేశాన్ని అందజేస్తున్నారా అన్నట్లు ప్రేరణాత్మకమైన అనుభూతి కలిగింది నాకు. ఆయన దివ్యత్వాన్ని గురించి గాని, ఆయన భగవంతుడిని చెప్పి ఒప్పించడానికి ఇంకా ఏ ప్రవచనం అక్కర్లేదు. అదృష్టకరమైన ఆ రోజు నుంచి ఆయన దయ వలన బాబా మానవ రూపంలో ఉన్న భగవంతుడని నేను అంగీకరించాను. ఇంకొక విషయం నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే లీలలంటే నాకిష్టం లేదు. అయినప్పటికీ నేను బాబా యొక్క ప్రేమ పరిధిలోనికి వచ్చినప్పటి నుంచి ఆయన నిజంగా నాకు మార్గాన్ని చూపారు. అనేక అద్భుతమైన విధాలుగా లెక్కలేనన్ని సార్లు నన్ను రక్షించారని చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ప్రతి సంఘటన ఆయన యొక్క ప్రేమ కథయే. ఆయన ప్రేమ అవధులు లేనిది. నా విషయంలో కానీ, అందరి విషయంలో కానీ ఆయన తీసుకునే జాగ్రత్త బహిర్గతమైన వంటిది అంటోంది ఆవిడ. ఎంత అద్భుతమైన అనుభూతి ఆయన సాన్నిధ్యంలో కలిగింది. ఆవిడ హృదయంలో కలిగిన ఈ ప్రశ్నలన్నిటికీ బాబా అడగకుండానే ఎలా సమాధానమిచ్చారు. ఇదంతా ఆవిడ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన బాబా యొక్క ప్రేమ కథయే అని చెప్తున్నారు. ఎంత అద్భుతమైన ముగింపో. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. శ్రీనివాస్ గారు హారతిస్తారు. ఉన్నారా? శ్రీనివాస్ గారు జై బాబా. అల్లూరి శ్రీనివాస్ గారు जय बाबा मोनानम జై బాబా. अवतार मेहर बाबा की जय। देवादिदेवा प्रेम स्वभाव प्रभो मेहरु बाबा प्रियतमा मन सुहारति दे।
దేవాదిదేవ ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనస్సు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించక ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుజ్యము పొందగా పాహి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే మనసు హారతిదే మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహరు మెహరు మెహర్ బాబా మెహర్ బాబా మెహరు మెహరు మెహర్ బాబా మెహర్ బాబా థ్యాంక్ యూ అండి మెహర్ రజనీ గారు జై బాబా అండి అందరికీ జై బాబా జై బాబా అండి అందరికీ జై బాబా జై బాబా అందరికీ జై బాబా. జై బాబా అండి అందరికీ జై బాబా జై బాబా అండి అందరికీ జై బాబా. జై బాబా అండి అందరికీ జై బాబా జై బాబా అండి అందరికీ జై బాబా జై మెహర్ బాబా జై బాబా.